హలో ఆల్. నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హైదరాబాద్ మహానగర పాలనని ఇంకొంచెం మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే జీహెచ్ఎంసీని హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ పేర్లతో 3 కార్పొరేషన్‌లుగా విభజించాలని ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది. అయితే దీని మీద ఇప్పుడు చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనివల్ల సికింద్రాబాద్‌కున్నటువంటి 220 ఏళ్ల చరిత్ర, సైనిక కంటోన్మెంట్ కావచ్చు, ఎన్నో హిస్టారికల్‌వి కూడా అక్కడున్నాయి. క్లాక్ టవర్ నుంచి ఎన్నో. సో దీనివల్ల సికింద్రాబాద్ ప్రజల యొక్క ఎమోషన్స్ దెబ్బతింటాయి. అలాగే ఇది ఒక చరిత్రకు చేస్తున్న ద్రోహంగా కూడా మనం అనుకోవచ్చు. సికింద్రాబాద్ లేనటువంటి హైదరాబాద్‌ని అంటే సికింద్రాబాద్ గుర్తు ఆ పేరు అది లేకపోవడం అన్నది ఒక చారిత్రక వెలితిగా కూడా చెప్తూ 17వ తారీఖున 10,000 మందితో ర్యాలీ కూడా చేస్తామని చెప్పి తలసాని యాదవ్ ప్రకటించారు. అలాగే కొంత నిరసన అయితే ఈ విషయం మీద వస్తూ ఉంది. అయితే ఈ విభజనని ఎలా చూడొచ్చు? అంటే ప్రజల భావోద్వేగ పరంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, రాజకీయ పరిణామాల పరంగా చూస్తే ఈ విభజనని ఎలా చూడొచ్చు? ఇది తెలంగాణపై ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్టులున్నారు. ముందు మోహన్ రావు గారు రిటైర్డ్ ప్రొఫెసర్. అలాగే ఇది సికింద్రాబాద్‌కి చెందినటువంటి అంశం కాబట్టి తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా గూడా ఉన్నారు. అలాగే చలసాని నరేంద్ర గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో ముందు మోహన్ రావు గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ విభజన కార్యక్రమాన్ని. అంటే మేడం. ఆఫ్‌కోర్స్ భౌగోళికంగా అక్కడున్నప్పటికీ కూడా ఈ పేరు, హ్మ్. ఈ ఐడెంటిఫికేషన్ గాని, ఇది గాని ఇది సికింద్రాబాద్ పీపుల్ మీద ఆల్రెడీ మీరు అందులో తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్‌గా ప్రెసిడెంట్ గాబట్టి, అక్కడున్నటువంటి సికింద్రాబాద్ ప్రజల యొక్క ఎమోషన్స్ మీద ఎందుకంటే ప్రజల ఎమోషన్సే వాళ్ళు తర్వాత రూలర్స్‌ని కూడా ఎన్నుకుంటారు గాబట్టి, ఆ ఎమోషనల్ సెంటిమెంట్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది? వాళ్ళెలా రిసీవ్ చేసుకుంటారని మీరనుకుంటున్నారు? గుడ్ క్వెషన్ మేడం. యాక్చువల్‌గా నిజంగా చెప్పాలంటే ఈ డిబేట్‌కి రావడానికంటే ముందు నేను మా లోకల్ పీపుల్స్‌తో మాట్లాడడం కూడా జరిగింది మేడం. మా మిగతా వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్‌తో కూడా మాట్లాడడం అనేది జరిగింది. వి ఆర్ నాట్ అగైన్స్ట్ ది డీసెంట్రలైజేషన్. 3 చేయడం మంచిదే. మేము దాన్ని కాదనట్లేదు. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ వల్ల కొన్ని లాభాలనేవి ఉంటాయి. తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 మంది ఉన్నారు కాబట్టి దాన్ని డివైడ్ చేయడం మేము సమర్థిస్తున్నాం. కాకపోతే ఏంటంటే సికింద్రాబాద్‌ని తీసుకెళ్ళి మల్కాజ్గిరిలో కలపడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది కేవలం తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళే కాదు మేడం. తార్నాకలో ఉన్న వేరియస్ అసోసియేషన్స్ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నాయి. తర్వాత క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ కూడా దీన్ని అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలుసు హైదరాబాద్ గురించి మనం మాట్లాడినప్పుడు జంట నగరాలు అంటాం. జంట నగరాలు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకు గుర్తొచ్చేది ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు. సికింద్రాబాద్‌ను హైదరాబాద్ నగరం నుండి వేరు చేయడం అనేది ఎవరి వల్ల కూడా కానటువంటి ఒక విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే చారిత్రక పరంగా గనుక మనం చూసినట్టయితే సికింద్రాబాద్‌కు సుమారు 220 సంవత్సరాల చరిత్ర అనేది ఉంది. ఈ అంశాన్ని మరి ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుందో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఏ రకంగా కూడా ఈ చర్య ఏదైతే ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్, ఇది ఓన్లీ ప్రపోజల్ అనుకుంటా నేను. ఎందుకంటే ప్రజాభిప్రాయం పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని విత్‌డ్రా చేసుకుంటుందనేటువంటి ఒక ఆశతో నేను ఉన్నాను. ఏ రకంగా కూడా ఇది సమర్థనీయం కాదు అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మల్కాజ్గిరి అనేది ఇట్ ఇస్ నాట్ ఎ సెంట్రల్ ప్లేస్. ఇప్పుడు సికింద్రాబాద్ అనేది సెంట్రల్ ప్లేస్. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనుక మీరు చూసినట్టయితే కూడా సికింద్రాబాద్ అనేది అందరికీ కూడా అనుకూలంగా ఉంటున్నటువంటి యొక్క అంశం అనేది మనకు బాగా తెలుసు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సికింద్రాబాద్ అనేది 250 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి యొక్క అంశం మనందరికీ కూడా తెలుసు. తర్వాత ఇందులో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సికింద్రాబాద్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన అతి ముఖ్యమైనటువంటి యొక్క 2 పాలనా అంశాలైనటువంటి యొక్క ఆర్మీని గాని, లేకపోతే రైల్వేస్‌ని గాని గనుక మీరు తీసుకున్నట్టయితే రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్‌లో ఉంది. అదే రకంగా ఆర్మీకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క కార్యాలయాలన్నీ కూడా సికింద్రాబాద్‌లో ఉండడం అనేది జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళు మల్కాజ్గిరిని ఒక కార్పొరేషన్‌గా చేసి దీన్ని తీసుకెళ్ళి సికింద్రాబాద్‌ని తీసుకెళ్ళి మల్కాజ్గిరిలో కలుపుతాము అనేది మేమైతే టోటల్‌గా అపోజ్ చేస్తున్నాం మేడం దీన్ని. ఇట్ ఈస్ నాట్ వయబుల్. తర్వాత నేను ఈ అంశాన్ని గురించి మా లోకల్ కౌన్సిలర్‌తో కూడా మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా టోటల్‌గా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ దీన్ని విత్‌డ్రా చేసుకోవడం అనేది మంచిదని నా అభిప్రాయం. థాంక్ యూ మోహన్ రావు గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. మోహన్ రావు గారు మాట్లాడుతున్నా సరే ఒక ఇంటెలెక్చువల్ స్పేస్ నుంచే మాట్లాడుతున్నారు. అసలు ఓవరాల్‌గా చూసుకుంటే ఈ అనౌన్స్‌మెంట్ ఏదో వచ్చిన తర్వాత, ఈ విభజన గురించి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మంత్రి గావచ్చు, వీళ్ళు ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు. తలసాని యాదవ్ గావచ్చు, ర్యాలీ ఇదంతా కూడా రాజకీయంగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో, ఈ ఉద్యమాన్ని, ఈ నిరసనని మీరు
రాజకీయ కోణంలో చూస్తున్నారా? లేకపోతే దీన్ని నిజంగానే సామాన్య ప్రజలు ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? అంటే అంత భారీ ఎత్తున ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఆపగలిగే అంత నిరసన వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. అసలా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజా అభిప్రాయం ఎలా ఉంది? అసలు అక్కడున్న ప్రజాప్రతినిధుల అభిప్రాయం ఎలా ఉంది? దాని యొక్క పాలనా సౌకర్యాలేంటి? మిగతా అన్ని విషయాలను కూడా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సింది. ఆ విషయంలో ఆహ్, ప వి కనీసము అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ యొక్క మున్సిపల్ పరిధిని విస్తరించినప్పుడు కూడా కనీసం ఇక్కడున్న కార్పొరేటర్లతో గాని, ఇక్కడున్న ఎమ్మెల్యేలతో గాని, ఇక్కడున్న ఎంపీలతో గాని ప్రభుత్వం కనీ మొ మొక్కుబడిగా కూడా సంప్రదింపులు జరిపినటువంటి దాఖలాలు లేవు. ఇదంతా కూడా ఏదో అదృశ్య శక్తులు కొన్ని అసలు ప్రజలతో సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధం లేకుండా కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ కలిపి ఈ విధంగా చేస్తున్నాయా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ అనేది ప్రజలకి అందుబాటు పరిపాలన ముఖ్యంగా పౌర పరిపాలన తీసుకురావాలనేది మంచి నిర్ణయమే. కానీ ఈ విషయంలో ప్రజల సెంటిమెంట్ అని చరిత్రపరంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని, ఆయా ప్రాంతాల యొక్క విశిష్టతని వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటి అనుగుణంగా చేయాలి తప్పితే, ఆ విధంగా కాకుండా ఇతరితర ఆలోచనలతో ఒక మూర్ఖంగా లేకపోతే ఎవరిని లెక్క చేయకుండా చేయటం అనేది చాలా ప్రమాదకరమైంది. ఇలాంటి సహజంగానే రాజకీయంగానే కాదు ఇలాంటి విషయాల్లో ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎంత బలమైనటువంటి ప్రభుత్వాల నేతలైనా సరే, ప్రభుత్వ వ్యవస్థలైనా సరే వాళ్ళు దిగిరాక తప్పదు. గతంలో కూడా అనేక అనుభవాలు చూసాం. ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం ప్రజల యొక్క సున్నితమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రజల మనోభావాలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఉంటుంది. మున్సిపల్ యొక్క వార్డుల్ని గ్రేటర్ హైదరాబాద్ వార్డుల్ని 150 నుంచి 300కి పెంచుతా ఉన్నారు. ఎవరిని అడిగి పెంచారు? అసలు ఏ విధంగా డీలిమిటేషన్ చేశారు వాటిని? కనీసం అనేక మంది కార్పొరేటర్లు, రాజకీయ పార్టీ ప్రతినిధులు అనేక అభ్యంతరాలు ఇచ్చినా కూడా వీటిని పట్టించుకోకుండా ఎవరో కొన్ని అదృష్ట శక్తులు, కొన్ని స్వార్థపర శక్తులు వాళ్ళ యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇవన్నీ చేస్తున్నారా ఏంటి అనేటువంటి ఈ విధానం చూస్తుంటే కలుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరింపులో గాని, ఇప్పుడు జిల్లాలో గాని ఈ ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధం లేకుండా గుడ్ గవర్నెన్స్ యొక్క ఒక విభాగంతో వాళ్ళతో కూర్చుని కొంతమంది అధికారులు మన దేశ విభజన 47లో దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌కి భారతదేశాన్ని ఏ విధంగా అయితే బౌండరీస్‌ని కృత్రిమంగా తయారు చేశారో కేవలం బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఒక అధికారి ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం కానీ, భౌగోళిక స్వరూపం కానీ, ప్రజల యొక్క ఆచార సంప్రదాయాలు, వాళ్ళ మనోభావాలతో సంబంధం లేకుండా ఆయన ఒక గుడ్డిగా మ్యాప్‌ని గీతలు గీసి దేశాలని విభజించడం వలన శాశ్వతంగా ఈ 2 ప్రాంతాల మధ్య ఒక శత్రుత్వాన్ని, ఒక విరోధాన్ని సృష్టించి ఆయన వెళ్ళిపోయారు. దాని యొక్క ప్రభావాలు ఇంకా మనం చూస్తున్నాం. ఇదే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నాకు మోహన్ రావు గారు చెప్పినట్లు వాటి చరిత్రలో ఒక నేపథ్యం ఉంది. సికింద్రాబాద్ అంటే బాగా హైదరాబాద్ ఒక సంపన్నమైన ప్రాంతం అయినప్పుడు కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్మీ ఉండటం కోసం అత్యాధునికమైనటువంటి సదుపాయాలు కలగజేసి 200 సంవత్సరాల క్రితమే బాగా అత్యాధునికమైనటువంటి పౌర సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతాన్ని యొక్క ప్రాముఖ్యతని విస్మరించి ఈ విధంగా మల్కాజిగిరితో కలిసి దాన్ని జిల్లా కింద చేయాలని నిజంగా చేసేటువంటి ప్రతిపాదన ఉంటే చాలా ప్రజల నుంచి తీవ్రమైన నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇంతవరకు ప్రభుత్వం ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఎటువంటి సమాలోచనలు, చర్చలు జరిపిన దాఖలాలు కనీసం ఇక్కడ ఎమ్మెల్యేలు గాని, కార్పొరేటర్లు గాని, ఇతర ఎంపీలతో గాని కూర్చుని ప్రభుత్వం ఇలాంటి విషయాల్ని చర్చించినటువంటి సూచనలు కూడా మనకు కనిపించట్లేదు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో విస్తృతమైన కసరత్తు చేయాలి. చేసినప్పుడే ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి. అటువంటి ప్రయత్నం లేకుండా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు చేస్తే ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. నెక్స్ట్ మోహన్ రావు గారు మీరు చెప్పండి. అంటే ప్రభుత్వం యాంగిల్‌లో చూస్తే అసలు మల్కాజ్గిరిలో ఈ సికింద్రాబాద్‌ని కలపడం వెనక లాజిక్ ఏముండొచ్చు? అంటే ఇంకా పరిపాలన మెరుగవుతుందనా? నిజంగా అంత ఎఫెక్టివ్‌గా అవుతుందనా? లేకపోతే దీనికి ఇంకేమైనా
ఓటర్స్ విషయంలో గాని, ఇంకేదైనా రాజకీయ కోణం ఉందని అనుకుంటున్నారా? మేడం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికంటే ముందు నేను యాక్చువల్‌గా జరిగిందేంటంటే, ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ 150-300 వార్డుల కింద చేయాలి అని అనుకున్నారో, దాన్ని మేమంతా గూడా తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు మేడం, మేమంతా గూడా ఇక్కడ తార్నాకలోను, మిగతా డివిజన్స్‌లో గూడా వెళ్లి జీహెచ్ఎంసీలో అప్లికేషన్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. మేము రిప్రజెంటేషన్స్ గూడా ఇవ్వడం అనేది జరిగింది మేడం. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, నరేంద్ర గారు చెప్పినట్టుగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు గాని, సంబంధిత మంత్రి గాని, ప్రభుత్వం గాని మేమిచ్చినటువంటి యొక్క అర్జీలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీన్ని ఏకగ్రీవంగా, నిరంకుశంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నరేంద్ర గారు ఇందాక ప్రస్తావించినట్టుగా ఇవన్నీ కూడా అజంప్షన్స్. యాక్చువల్‌గా అల్టిమేట్‌గా గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనేది ఇంకా ఫైనల్ నిర్ణయం అయితే రాలేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే లెట్ అస్ వెయిట్ అండ్ సీ. చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, సికింద్రాబాద్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఈ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు మేడం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, 1956 కంటే ముందు సికింద్రాబాద్ అనేది సెపరేట్ కార్పొరేషన్. అది మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు గానీ, మనకి 2 కార్పొరేషన్‌లు ఉండేవి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండేది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది టోటల్‌గా ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్. ఇది ఒకప్పుడు ఉంది. 1956 వరకు కూడా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఒక క్రిటిసిజం కూడా మనకు వినిపిస్తుంది. అదేంటి, మీరు ఇందాక ఒకటి అడిగారు పొలిటికల్ యాంగిల్‌లో ఉందా అని. నేను విన్నది ఏంటంటే, మరి ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్. మరి గతంలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గతంలో ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచాడు కాబట్టి వాళ్ళకి సెపరేట్ గా ఒక కార్పొరేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు అని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి కొంత పొలిటికల్ రంగు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా పాలిటిక్స్ తో సంబంధం లేకుండా డెసిషన్స్ తీసుకుంటారు అని నేను అనుకోను. కాకపోతే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నాకు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ప్రజలను సంప్రదించకుండా, సరే ప్రజలంటే వదిలేయండి, మీకు ప్రజల మీద కనీసం ప్రజాప్రతినిధులు సంప్రదించకుండా కౌన్సిల్లో కూడా కౌన్సిల్ సమావేశం పిలిచారు. కానీ ఆ కౌన్సిల్ సమావేశంలో సరైనటువంటి ఈ అంశం పైన చర్చ జరగలేదు మేడం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. కనీసం ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం కానీ ఇవి ఏవి చేయకుండా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే మోహన్ రావు గారు. నరేంద్ర గారు చెప్పండి. అంటే ప్రభుత్వ యాంగిల్‌లో చూస్తే ఇది ఏ మేరకు ఒకవేళ అలా జరిగితే గనక నిజంగా ఇప్పుడున్న దానికన్నా కొంత అభివృద్ధి జరిగే అవకాశం గాని, మిగిలిన చాలా విషయాల్లో కొంత ఈజ్ ఉండడం గాని, అర్బన్ పాలన అంటే ఏదైతే మహానగరం ఈ పాలన ఉందో అది కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? అంటే దీన్ని కేవలం ఒక ప్రాంతీయ అస్తిత్వం గాను ఇప్పటి వరకు సికింద్రాబాద్‌కున్న గుర్తింపు, దానికున్నటువంటి హిస్టరీ నేపథ్యాన్ని పక్కన పెట్టి ఒక జనరల్‌గా చూసుకుంటే ఆ యాంగిల్‌లో ఏమన్నా ఇది అభివృద్ధి ఇంకా అయ్యేటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? అసలా ఈ గ్రేట్ హైదరాబాద్ పరిధి పెంచుతున్నప్పుడు ఏమన్నారంటే, దేశంలోనే ఇది ఒక పెద్ద మెట్రో నగరంగా తయారవుతుంది, పెద్ద మున్సిపాలిటీ కార్పొరేషన్ గా తయారవుతుంది, దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. దానివల్ల అభివృద్ధికి నిధులు రావడానికి ప్రపంచ ఆర్థిక సంస్థ నుంచే గాని, ఇతరితర నిధులు సమీకరించడానికి, పెట్టుబడులు సమీకరించడానికి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రావటానికి ఇది ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటుంది. దానివల్ల మేము 150 ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్‌ని 300 చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఇవాళ దాన్ని మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ చేయటం వలన ఆ బెనిఫిట్ పోతుందనే కదా ప్రభుత్వం మొన్నటి వరకు ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఇవాళ ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఎంతగా పెరిగిందంటే, ఒకప్పుడు ప్రజలకి ఇవాళ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే తమ యొక్క వాళ్ళ కరెంట్ బిల్లు కట్టవచ్చు, వాటర్ బిల్లు కట్టవచ్చు, హౌస్ ట్యాక్స్ కట్టవచ్చు, ఏదైనా కావాలంటే రికమెండేషన్ ఆన్లైన్ లో మనం పంపించుకోవచ్చు. వాట్సాప్ లోనే ఈ గవర్నెన్స్ అని, వాట్సాప్ గవర్నెన్స్ అని వాళ్ళ అనేక ప్రభుత్వాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అంటే ప్రజలు అసలు దైనందిక అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన లేదు, వాటి చుట్టూ తిరగవలసిన లేదనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు మున్సిపల్ కార్యాలయం అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఒక పెద్ద సమస్య కాదు అది. దాని ఎందుకంటే మామూలు సాధారణ ప్రజానికి వెళ్లాల్సిన, మున్సిపల్ కాంట్రాక్టుల వల్ల వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా ఇవాళ మున్సిపాలిటీకి జోనల్ కార్యాలయాలు ఉన్నాయి, మన జిహెచ్ఎంసీకి జోనల్ ఆఫీసులు ఉన్నాయి. సికింద్రాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది,
అది అనేక చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా స్థానికంగా ప్రజల యొక్క ఎక్కువ అవసరాలకి, పౌర సంబంధిత సేవలకు సంబంధించిన అవసరాలకి వాళ్ళు జోనల్ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. వాళ్ళు మున్సిపల్ కార్యాలయం వెళ్ళవసరం లేదు. కాబట్టి నిజంగా 3 మున్సిపల్ కార్పొరేషన్ చేయటం వలన పరిపాలన ఏదో అసలు పరిపాలన సత్తా ప్రభుత్వంలో ఉండాలి. మంచి పరిపాలన ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. అందుకు ప్రయత్నం చేయాలి. అది లేకుండా దీని వలన దీన్ని 3, 4 ఒక 10 మున్సిపాలిటీగా చేసేస్తే ఏదో పరిపాలన ప్రజల దగ్గర వస్తుందని కానీ, సామర్థ్యం పెరుగుతుందని కానీ, దానివల్ల ప్రజలకి మరిన్ని సౌకర్యాలు వస్తాయని అనుకుంటే చాలా అది అది భ్రమాయనంగా చెప్పొచ్చు అనమాట. ఇవాళ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ప్రజలకి టెక్నాలజీ ద్వారా అందుబాటులో రావచ్చు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఏదో గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయడం తప్పితే కొత్తగా ఎటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఎటువంటి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి ఎక్కడ సూచనలు లేవన్నమాట. ఎంతసేపు ఏదో కొత్త నగరాలను నిర్మిస్తామని చెప్పి హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతలకు వెళ్ళిపోయి ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. వీటన్నిటి కూడా చూస్తుంటే రియల్ ఎస్టేట్ యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ స్థిరాస్తి, భూ విక్రమాలు, భూ సేకరణలు, ఈ భూములతో లావాదేవీల వలన ప్రయోజనాలు పొందేటువంటి విషయాల మీద ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకి పౌర సౌకర్యాలు కల్పించడంలో, ప్రజల యొక్క సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కరించడం పట్ల ఏమాత్రం చూపటం లేదని ఇవన్నీ కూడా చూస్తుంది. ఇవాళ మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా, మల్కాజిగిరి అనేది ఊరి చివరి ప్రాంతాలన్నీ కొత్తగా చేసి కొత్త భూముల్ని రియల్ ఎస్టేట్ వాల్యూ వ్యాపారాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకొచ్చి దానివల్ల ప్రయోజనం పొందే కనిపిస్తుంది తప్పితే, సికింద్రాబాద్ ఉండటం వల్ల సికింద్రాబాద్ ఆల్రెడీ చాలా డెవలప్ అయిన ప్రాంతం. అది అక్కడ రైల్వే ఆస్తులు కానీ, లేకపోతే డిఫెన్స్ సంబంధించిన ఆస్తులు కానీ, రక్షణ శాఖ ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కొత్తగా ఖాళీగా ఉన్న భూములు పెద్ద లేవు అనమాట. కాబట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ అంటే పెద్దగా అవకాశం లేదు. కాబట్టి మల్కాజిగిరి కార్పొరేషన్ అని వీళ్ళు చూస్తున్నారా? వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారా, నగరాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఈ సందర్భంగా మనకు వస్తున్నాయి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ఇటువంటి విభజన చేసేటప్పుడు స్థానిక సంస్కృతిని కూడా ఒక కీలక అంశంగా తీసుకోవాలా? ఒకవేళ తీసుకుంటే దాంతో పాటు అసలు ఎటువంటి అంశాలను కీలకంగా తీసుకుని ఇటువంటి విభజనలు జరగాలి? దాని గురించి చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న విభజనలో ఏ పాయింట్స్ మిస్ అవుతున్నాయి అది కూడా చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అడిగినట్టుగా సికింద్రాబాద్ కు ఒక సెపరేట్ కల్చర్ అనేది ఉంది. అదే బిజినెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత బిజినెస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. తర్వాత సార్ ఇంకొక విషయం చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సికింద్రాబాద్ ను తీసుకెళ్ళి మల్కాజ్గిరిలో కలపడం అనేది టోటల్ గా అన్యాక్సెప్టబుల్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ ది సికింద్రాబాద్ ఏరియా మేడం. అది బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు, జనరల్ పబ్లిక్ అపోజ్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ అపోజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, ఇందాక సార్ నరేందర్ గారు చెప్పినట్టుగా అది కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్. అది మాకు ఏ రకంగానూ సూటబుల్ కాదు. మల్కాజ్గిరి అనేది మాకు ఏ రకంగానూ సూటబుల్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, లష్కర్ అనేది సికింద్రాబాద్ ను మనందరం కూడా ఇప్పటికీ కూడా లష్కర్ లో బోనాలు అంటాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి యొక్క ప్రాధాన్యం ఉన్నటువంటి యొక్క స్థలం ఈ సికింద్రాబాద్ అనేది. ఈ రకంగా చేయడం వల్ల ఈ లష్కర్ కు లేకపోతే సికింద్రాబాద్ కు ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత అనేది పోయేటువంటి యొక్క అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనం ఈరోజు ఈ కార్పొరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే 150 నుంచి 300 చేయాలి అనేటువంటి ఒక ఆలోచనే. సరే, వీళ్ళు దేశంలోనే చాలా పెద్ద కార్పొరేషన్ గా చేస్తామని చెప్పారు, కానీ అది సరైనటువంటి ఆలోచన కూడా కాదని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం తీసుకున్నట్టయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కనుక తీసుకున్నట్టయితే మనందరికీ కూడా తెలుసు, ఒక గంట సేపు వర్షం పడితే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలుసు. రోడ్లన్నీ కూడా జలమవుతాయి. ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించినటువంటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థను ఆ రకంగానే కొనసాగిస్తున్నాం మనం. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జిహెచ్ఎంసీలో స్టాఫ్ కొరత అనేది చాలా విపరీతంగా ఉంది మేడం.
అది మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు జిహెచ్ఎంటీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది అవుట్ సోర్సింగ్ జనాలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 28,000 నుండి 38,000 వరకు జీతాలు ఇచ్చి వీళ్ళ చేత వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బౌండెడ్ లేబర్. ఇవన్నీ కూడా దృష్టిలోకి పెట్టుకోవాలి. ఫైనాన్షియల్‌గా జీహెచ్ఎంసీ చాలా ప్రాబ్లమ్‌లో ఉంది. అంటే తర్వాత నేను విన్నది ఏంటంటే వీళ్ళు మీకందరికీ తెలుసు ఎర్లీ బర్డ్ అని వీళ్ళు ఏప్రిల్‌లో ఒక డబ్బులు వసూలు చేస్తారు. అంటే ఒక 10% కన్సెషన్ మీద. ఆ డబ్బులన్నీ కూడా జీహెచ్ఎంసీ నుంచి తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ మిగతా చోట్ల ఖర్చు పెడుతుందంట. ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది జీహెచ్ఎంసీ. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దీన్ని 150 నుంచి 300 చేయడం గానీ, లేకపోతే ఇంకోటి చేయడం గానీ, ఇది కరెక్ట్ కాదు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఏంటంటే, సికింద్రాబాద్‌కు ఒక సంస్కృతి అనేది ఉంది. మీరు ఇందాక సార్ చెప్పారు, నేను కూడా ముందు చెప్పాను. ఈ సికింద్రాబాద్‌లో రైల్వే హెడ్ క్వార్టర్స్ ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్మీకి సంబంధించినటువంటి అన్ని అంశాలున్నాయి. తర్వాత సికింద్రాబాద్ అనేది బిజినెస్ పరంగా కూడా ఒక ప్రముఖమైనటువంటి ఒక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటప్పుడు ఈ సికింద్రాబాద్ కాకుండా దీన్ని ఏమంటారు మల్కాజ్గిరిలో కలపడం అనేది ఏ రకంగానూ కూడా సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే పొలిటికల్ యాంగిల్‌లో కనుక చూసినట్టయితే కూడా మీరు ఈ యాస్పెక్ట్ అనేది డిస్కషన్ మా దగ్గర కూడా చాలా రోజుల నుంచి ఈ యాస్పెక్ట్ అనేది డిస్కషన్‌లో వస్తుంది. మా దగ్గర ఆల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు మేడం. అసలు ప్రభుత్వం అనేది నాకు అర్థం కానిది ఏంటంటే, ఒకవైపు మన ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా తీసుకోవాలి నిర్ణయాలు కానీ అట్లా కాకుండా ప్రజలను సంప్రదించకుండా వీళ్ళు ఏ రకంగా యూనిలాటరల్‌గా డిసిషన్స్ తీసుకుంటారు అనేది నాకైతే ఏమీ అర్థం కాలేదు. తర్వాత మహంకాళి సికింద్రాబాద్‌లో ఉన్నటువంటి మహంకాళి దేవాలయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చాలా ప్రాముఖ్యం ఉంది. తర్వాత సికింద్రాబాద్‌లో రాష్ట్రపతి నిలయం ఉంది. మనందరికీ తెలుసు. మన భారతదేశంలో రాష్ట్రపతి నిలయాలు ఢిల్లీలో కాకుండా 2 చోట్లనే ఉన్నాయి. అందులో ఒకటి బొలారంలో ఉంది, సికింద్రాబాద్‌లో ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్‌ను మాత్రమే నా ఉద్దేశంలో కార్పొరేషన్ గా చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మల్కాజ్గిరి అనేది సమర్థనీయం కానే కాదు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు చెప్పండి. అంటే దీని వల్ల పర్టిక్యులర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లి సికింద్రాబాద్ ని మల్కాజ్గిరిలో కలిపితే పర్టిక్యులర్ గా కాంగ్రెస్ ప్రభుత్వంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిజంగా నిరసనలు ఆ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ఓటర్ సంఖ్య కూడా ఎక్కువ కాబట్టి అంత భారీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం బీఆర్ఎస్ నుంచి తలసాని ఏదో వీళ్ళే అనౌన్స్ చేశారు తప్ప, సామాన్య పౌరుల నిరసన గట్టిగా వినిపించని పరిస్థితుల్లో, ఒక రాజకీయ పరిణామంగా మాత్రమే దీన్ని చూసుకుంటే, నిజంగా ఒక ప్రభుత్వాన్ని మీద అంత గట్టిగా ప్రజలు చెప్పే సందర్భం, ప్రభుత్వ రాజకీయ సమీకరణాలు మార్చేటువంటి అవకాశం అంత తీవ్రత ఉందనుకుంటున్నారా మీరు? తప్పనిసరిగా అది ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు చేస్తుంది అనే దాంట్లో ఇవాళ ఎవరు కూడా ఒక స్పష్టమైనటువంటి బలమైన కారణాన్ని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరైనా సరే సికింద్రాబాద్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఒక నగరం అది. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా దానికి ఒక పేరుంది. దానికి ఒక ఆల్రెడీ వెల్ డెవలప్డ్ వెల్ కల్చర్డ్ నగరం. అలాంటి నగరాన్ని పట్టుకొచ్చి ఏదో మల్కాజ్గిరి పేరుతో చెప్పి దాంట్లో భాగం చేస్తానంటే అది చాలా హాస్యాస్పదమైన విషయం ఇది. ఆ విధంగా చేస్తే దాన్ని ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని తట్టుకోలేరు. దాన్ని సమర్థించలేరు ఏ విధంగా కూడా. దానికి ప్రభుత్వం ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఉప ఎన్నికల్లో 2 గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ నామమాత్రంగా ఉంది ఆ పార్టీ బలం. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు ఇక్కడ. ఆ పార్టీకి సరైనటువంటి మద్దతు కూడా లేదు. ఒక ఎమ్మెల్యే సీటు కూడా మనకి గెలవలేకపోయింది ఈ ప్రాంతంలో. కాబట్టి ఒక ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. కాబట్టి రేపు రాబోయేటువంటి రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ సంవత్సరమే జరగాలి ఇప్పుడు ఎమ్మటే. జరిగితే జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా కూడా ఇతర కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్‌లో నగరంలో ఈ విధమైనటువంటి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఎవరు ఒత్తిళ్లు చేస్తుంది? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుంది? అని అటువంటి ప్రశ్నలు సాధారణంగా తలెత్తుతాయి. దానికి రాజకీయమైనటువంటి కారణాల వల్ల చేస్తున్నారా? లేకపోతే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఆశించి ఇతర ఒక కుట్రపూరితంగా చేస్తున్నారా? ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతాయి. దానికి సమాధానాలు ఇవాళ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి బుల్డోజర్ లాగా చేసినప్పుడు కూడా రేపు ప్రజాక్షేత్రంలో వచ్చి ఇష్యూ వచ్చినప్పుడు సమాధానం ప్రభుత్వం దోషిగా నిలబడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
కాబట్టి ఈ విషయంలో తొందరపాటు లేకుండా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి వాస్తవాల్ని పరిగణలో తీసుకొని వివేకంగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం. ఆ విధంగా చేయటం వలన సమస్యలు ఇవాళ నగరాభివృద్ధి చెందకపోవడానే కారణం ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్‌లనే కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా ఈ దేశంలో దాదాపు అన్ని నగరాలు కూడా పరిపాలన అనేది స్తంభించిపోయింది, కుంగిపోతుంది. ఒక నగర పరిపాలన అనేది ఇవాళ సంక్షోభంలో పడింది. అలా దేశంలో అత్యుత్తమైనటువంటి ద బెస్ట్ గ్రీన్ సిటీగా ఎన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నటువంటి మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో ఇటీవల నీళ్లు తాగి జనాలు చనిపోయారంటే, పంపులో నీళ్లు తాగి చనిపోయారంటే ఎంత ఎంటైర్ సిస్టమ్ అనేది ఈ విధంగా కొలాప్స్ అర్బన్ గవర్నెన్స్ ఈ దేశంలో ఎంతగా కొలాప్స్ అయిపోయిందో, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏం చేయలేకపోతుందో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం తన యొక్క పరిపాలనని, గవర్నెన్స్‌ని మెరుగుపరుచుకోవడానికి దృష్టి సారించాలి తప్పితే, ఇటువంటి ఒక చేస్తూ ఉన్నటువంటి ఇటువంటి విషయాల మీద దృష్టి సారిస్తే వాళ్ళ ప్రభుత్వం రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించాలి. చర్చ ముగింపుకొచ్చేసింది. మీరేమనుకుంటున్నారో ఇంకా 2 మినిట్స్‌లో మీరిద్దరూ కన్క్లూడ్ చేస్తే ముగిద్దాం. ఇప్పుడు చెప్పండి మోహన్ రావు గారు మీరేమనుకుంటున్నారో మీరు కన్క్లూడ్ చేయండి. యాక్చువల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ కూడా ఏంటంటే మేడం, నా ఉద్దేశంలో సార్ ఇందాక చెప్పారు గవర్నెన్స్ గురించి ఒక అంశాన్ని లేవనెత్తడం అనేది జరిగింది. ఇక్కడ గవర్నెన్స్ బెటర్ గవర్నెన్స్ సికింద్రాబాద్‌లో కావాలంటే, సికింద్రాబాద్‌ను కేవలం ఒక కార్పొరేషన్‌గా మార్చడమే కాకుండా, సికింద్రాబాద్‌ను ఒక డిస్ట్రిక్ట్‌గా కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను మేడం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్‌లో మనకి 40 డివిజన్స్ ఉన్నాయి. ఈ 40 డివిజన్స్ 67 డివిజన్స్‌గా మార్చేటువంటి ఒక అవకాశం ఉంది. తర్వాత నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఖచ్చితంగా సికింద్రాబాద్‌కు ఒక సెపరేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సికింద్రాబాద్‌కు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలన మెరుగుపరచడం కోసం సికింద్రాబాద్ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్‌కు ఒక సెపరేట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా నాకు తెలిసి మనకున్నటువంటి ఒక సమాచారం ప్రకారం ఇప్పుడు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్స్ గురించి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్స్‌లో భాగంగా సికింద్రాబాద్‌ను సెపరేట్ డిస్ట్రిక్ట్‌గా కూడా చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. థాంక్ యూ మోహన్ రావు గారు. ఫైనల్‌గా నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు విస్తృతమైన స్థాయిలో మున్సిపల్ కార్పొరేటర్లతో గానీ, ఎమ్మెల్యేలతో గానీ, ఎంపీలతో గానీ, వివిధ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్‌తో గానీ, ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో అనేకమైనటువంటి పౌరుల సంఘాలున్నాయి. వీళ్ళందరితో విస్తృత స్థాయిలో ముందు చర్చలు జరిపి ప్రభుత్వం కావాలంటే వాళ్ళందరినీ తను అనుకుంది ఒప్పించటమో, లేకపోతే వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలో తీసుకునే ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవడం చేయాలి. చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. థాంక్ యూ నరేంద్ర గారు, మోహన్ రావు గారు డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు. ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయం ఎటువంటి కీలక మార్పులు తీసుకొస్తది అంటే ఒక ప్రాంత అస్తిత్వం కావచ్చు, దానికి ఉన్నటువంటి భౌగోళిక, భావోద్వేగ ఎందుకంటే ఈ విషయంలో మాత్రం రాజకీయంగా కన్నా కూడా కొంత భావోద్వేగ పరిణామంగానే ఎక్కువ చూస్తూ ఉంది. సికింద్రాబాద్ విషయంలో మాత్రం ప్రజలు కావచ్చు, విపక్ష నేతలు కావచ్చు. సో ఏదేమవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ దీని మీద వాల్యుబుల్ ఇన్‌పుట్స్‌తో ఈ డిస్కషన్‌ని ఇన్ఫర్మేటివ్‌గా చేసిన మీ ఇద్దరికి కూడా థాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. నమస్తే.